దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడూ ఆయనను స్తుతించాలి. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవుణ్ణి అన్ని విషయంలో మనము దేవుడు చేసిన మేళ్ళను బట్టి స్తుతించాలి. ఆయనను ఘనపరచాలి. దేవుని నామాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. మరి పునరుద్ధాన దినమున ఏ విషయంలోనైనా నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా, దేవుడు నా పట్ల మేలు చేస్తాను, నన్ను ప్రేమించే దేవుడు నా పక్షమున ఉన్నాడు, నాకు ఎలాంటి కొదువ ఉన్నా ఆయన ప్రతి విషయంలో నుండి మరి నా బాధలన్నిటి నుండి ఆయన విడిపించి నన్ను ప్రేమించే దేవుడు. మరి ఆయన మందిరమును మనం ప్రేమించే బిడ్డలముగా ఉండాలి. ఆయన నిలుచు తేజో మహిమ మందిరమును మనము ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన నిలిచే ఒక స్థలాన్ని మనము ప్రేమించే బిడ్డలముగా ఉండాలి. మందిరాన్ని ప్రేమిస్తూ మరి సమయంలో కూడా మనము మందిరానికి మరి వెళ్ళకుండా ఊరుకోకుండా